ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నేపథ్యంలో రెండు పార్టీలు కూడా అంటే వైఎస్ఆర్ 175 స్థానాలకి కంటెస్ట్ చేసేటటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఒక్కొక్క అభ్యర్థిని డిక్లేర్ చేయడమే కాకుండా మొన్న వారి యొక్క మేము సిద్ధం మా బూతులు సిద్ధం అనేటటువంటి సభలో దాదాపు 2700 పైచిలకు ఎమ్మెల్యేలు అనేక రకాలైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారందరూ అటెండ్ అయిన దాంట్లో ఇంతవరకు మేము ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఏవైతే డిక్లేర్ చేసినామో ఆల్మోస్ట్ కొద్ది మార్పులతో వారే ఎమ్మెల్యేలుగా ఉంటారని చెప్పిన నేపథ్యంలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిద్ధమైన నేపథ్యం. అదే రకంగా మొన్ననే చంద్రబాబు నాయుడు జనసేనకు సంబంధించిన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించి 118 నియోజకవర్గాల్లో వారి యొక్క అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ పోటీ అనేటటువంటిది డైరెక్ట్గా రెండు పార్టీల మధ్యలో ఆ కూటమికి ఈ పార్టీకి మధ్యలో జరిగే ఎన్నికగానే మనం దీన్ని పరిగణించవచ్చు. అయితే రాజ్నాథ్ సింగ్ సమావేశాలు ఏవైతే రెండు సమావేశాలు ఒకటి విశాఖపట్నంలో ఇంకోటి ఏలూరులో జరిగినాయో దానిలో మేమే అధికారంలోకి రాబోతున్నాము అనేటటువంటి ఒక మాట చెప్పారు. సో ఎక్కడా కూడా పొత్తుల మీద ఏ రకమైనటువంటి కామెంట్ చేయలేదు. సో వారి యొక్క సారాంశం ప్రకారం 175 నియోజకవర్గాల్లో వారు కంటెస్ట్ చేసినప్పుడు మాత్రమే వారికి గెలిచే అవకాశం ఉన్నా లేదా అధికారం సంప్రాప్తి ఇచ్చినా కూడా ముందుగా 175 నియోజకవర్గాలు కంటెస్ట్ చేయాలి. ఒకవేళ వారు కనుక జనసేన తెలుగుదేశం కూటమిలో కనుక లేకపోతే తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో వారు గెలుస్తారనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏదైతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అనేది ప్రతిపక్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఆ ఓటు చీలేటటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మరొక జాబితాని రిలీజ్ చేసినారు. దానిలో 2 పార్లమెంటు సభ్యుల్ని 3 అసెంబ్లీ సభ్యుల్ని కూడా డిక్లేర్ చేయటం జరిగింది. సో దాని ప్రకారం కనుక మనం చూస్తే వారు గుంటూరు స్థానానికి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో వారు లాస్ట్ టైము గల్లా జయదేవ్ అనేటటువంటి టీడీపీ అభ్యర్థి వేణుగోపాలరెడ్డి అని చెప్పి వైసీపీ అభ్యర్థి మీద చాలా అతి స్వల్పంగా దాదాపు 1400-1500 ఓట్లతో గెలిచినటువంటి సందర్భంలో గల్లా జయదేవ్ తన యాక్టివ్ పాలిటిక్స్లో లేను అని చెప్పి డిక్లేర్ చేసిన సందర్భంలో తెలుగుదేశానికి జనసేనకి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ ఉండేటటువంటి అవకాశం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పొన్నూరు శాసనసభ్యుడు ఎవరైతే కిలారు రోసయ్య అనేటటువంటి వ్యక్తి ఎవరున్నారో వారిని గుంటూరు పార్లమెంటు స్థానానికి పార్లమెంటు సభ్యుడిగా నిర్ణయం చేశారు. దెన్ పొన్నూరు స్థానానికి ఎవరైతే అంబటి మురళీకృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఒక పారిశ్రామికవేత్తనే కాకుండా ఒక సోషల్ ఆర్గనైజేషన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి వారు. సో దానికి సీఈఓగా దానికి ఉండి ఈ గడిచినటువంటి కాలంలో దాదాపుగా 11-12 నెలల నుంచి కూడా సోషల్ యాక్టివిటీలు చేస్తూ అనేక మందికి రక్తదానం చేయటమే కాకుండా వారికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ వచ్చారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అనేక గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకు దగ్గరైనటువంటి నేపథ్యంలో వారు పొన్నూరు నియోజకవర్గం నుంచి వారిని డిక్లేర్ చేసినారు. అదే రకంగా ఒంగోలు ఎంపీ మొన్ననే ప్రస్తుతం ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేసి ఇంకా నేను ఇండిపెండెంట్గా నా కొడుకు నిలబెడతానని డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ చెప్పాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ డిసైడ్ అయినటువంటి నేపథ్యం అని దాన్నే నిన్న కన్ఫర్మ్ చేసినారు. సో ముందుగానే మనం ఊహించినట్లుగానే గుంటూరు మన ఒంగోలు పార్లమెంటు స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా నిర్ణయం చేశారు. కందుకూరు నియోజకవర్గం నుంచి అంతకుముందు శ్రీమతి అరవింద్ యాదవ్ అనేటటువంటి వారిని డిక్లేర్ చేసి ఇవాళ వారి ప్లేస్లో బుర్రా మధుసూదన్ యాదవ్ వీరు ఆల్రెడీ కనిగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మళ్ళీ నియమించటం. అదే రకంగా గంగాధర నెల్లూరు చిత్తూరు నియోజకవర్గంలో జిల్లాలో ఉండే జీడి నెల్లూరు నుంచి కల్లత్తూరు కృపాలక్ష్మి అనేటటువంటి వారిని డిక్లేర్ చేయటం కూడా మనం చూసాం. సో ఇంకా 2-3 వారాల్లో విజయసాయిరెడ్డి గారు చెప్పిన ప్రకారం మార్చి 13-14 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి సందర్భం ఉన్నటువంటి దీంట్లో తప్పనిసరిగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 175 నియోజకవర్గాలకి సంబంధించిన అభ్యర్థులను డిక్లేర్ చేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఈ లోపల అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి
కంటెస్టెంట్స్ వారి యొక్క వివరాలు, అక్కడ ఉన్నటువంటి గెలుపు ఓటముల అవకాశాలు ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాం. ఇవాళ మనం పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆల్రెడీ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి వారిని మనం ఈ సందర్భంలో పొన్నూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అభ్యర్థుల యొక్క బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణాలు, అదే రకంగా లబ్ధిదారుల యొక్క సంఖ్య, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాని మీద ఒక చిన్న వివరణాత్మకమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వదలుచుకున్నాం. సో పొన్నూరు నియోజకవర్గం అనేటటువంటిది గుంటూరు లోక్సభ పరిధిలోకి వస్తుంది. సో గుంటూరు పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి పొన్నూరు నియోజకవర్గం స్వతహాగా అక్కడ ఉన్నటువంటి లిటరేట్ సంఖ్య కూడా గుంటూరు ప్రాథమికంగా వ్యవసాయంగా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం. అదే రకంగా జిల్లాలో ప్రముఖంగా పత్తి పంట కానీ, అదే రకంగా మిర్చి పంట కానీ, టొబాకో కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లాగా, చాలా అత్యధిక దిగుబడి ఉండేటటువంటి జిల్లాగా మనకు తెలుసు. అందుకని పొన్నూరు నియోజకవర్గం కానీ, గుంటూరు నియోజకవర్గంలో కానీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్స్ మీద కూడా ఆధారపడినటువంటి వ్యక్తులు అనేక ఉన్నటువంటి సందర్భంలో పొన్నూరు నియోజకవర్గం యొక్క వివరాలు కనుక మనం చూస్తే 2019 ఎన్నికల లిస్టు ప్రకారం మనం చూస్తే 2,27,727 మంది ఆల్రెడీ వారిని రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఒక 4-5% కనుక మనం దీన్ని కలిపితే దాదాపు 2,35,000 వరకు కూడా ఓటర్ల సంఖ్య ఉండేటటువంటి అవకాశం. సో ఇప్పటి వరకు కూడా 15 సార్లు అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే దాదాపుగా 7 సార్లు టీడీపీ పార్టీ విజయం సాధించింది. మిగతా 8 సార్లు వేరే పార్టీలు విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర చౌదరి, అంటే వీరు అక్కడ ఒక పారిశ్రామికవేత్తగా సెటిల్ అయినటువంటి ఆ సందర్భంలో చాలా చిరపరిచితులు. వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, అత్యంత సీనియర్. వీరు 5 సార్లు ఆ నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించినారు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా ప్రజలందరూ వారిని కోరుకున్నటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ ఫ్యాన్ గాలి చాలా బలంగా వీచినటువంటి నేపథ్యంలో 2019 సంవత్సరంలో అప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక సీనియర్ ఒక ఆఫీసర్గా పనిచేసినటువంటి కిలారు రోసయ్య గారు, వారు వైసీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి గెలుపొందారు. సౌమ్యుడు, విద్యాధికుడు, అదే రకంగా తనకున్నటువంటి ఆలోచనల్ని చాలా పాయింటెడ్గా ప్రజెంట్ చేయగలిగినటువంటి కిలారు రోసయ్య గారు వైసీపీ అభ్యర్థిగా అప్పుడు గెలవటం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు 2024 సంవత్సరంలో పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని డిసైడ్ చేశారు. సో అంబటి మురళీకృష్ణ గారు బజరంగ్ ఇన్ఫ్రా అర్బన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీకి వారు ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్లుగానే వారు అనేక నెలలుగా పొన్నూరు నియోజకవర్గంలో ప్రజాసేవలో భాగంగా సోషల్ యాక్టివిటీలు చేస్తూ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా, అంటే రక్తదానం దగ్గర నుంచి కూడా వారికి కళ్ళజోళ్ళు సప్లై చేయటం, ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి అత్యంత సేవ చేసినటువంటి వ్యక్తిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారు చాలా చిరపరిచితులుగా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారు నేను తప్పనిసరిగా గెలుస్తాను అనేటట్టు. ఒక్కసారి కులాల వివరాలు కనుక మనం చూస్తే పొన్నూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు, బీసీ ఓటు బ్యాంకులు అధికంగా ఉండేటటువంటివి ఎక్కువ అక్కడ. అదే రకంగా ఎస్సీ ఎస్టీలు కూడా దానికి ఒక కన్సిడరబుల్ సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం. మైనారిటీల సంఖ్య తక్కువగానే ఉంది. అదే రకంగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు కూడా సంఖ్య తక్కువగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కమ్మ, కాపు, బీసీలు మాత్రమే విజయ అవకాశాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి నేపథ్యం. సో దీనిలో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ 2,27,000 కాకుండా 2,35,000 మనం బేస్గా తీసుకుంటే దానిలో 1,66,000 మంది ఏదో ఒక రూపంలో, అమ్మఒడి రూపంలో కానీ, రైతు భరోసా కానీ, లేదా పెన్షన్ల రూపంలో కానీ, మరొక రూపంలో కానీ బెనిఫిట్ పొందినటువంటి లబ్ధిదారులుగా 1,65,000 మంది ఈ నియోజకవర్గంలో మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ లబ్ధిదారుల సంఖ్య ఉంది. అదే రకంగా ప్రస్తుతం కనుక కులాలను కనుక మనం చూస్తే ధూళిపాల నరేంద్ర చౌదరి ఎవరైతే టీడీపీ జనసేన కూటమికి అభ్యర్థిగా ఉన్నారో వీరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అంబటి మురళీకృష్ణన్ ఎవరైతే ఉన్నారో వీరు అంబటి రాంబాబు గారి యొక్క
దగ్గర బంధువు, సోదరుడుగా ఉండేటటువంటి ఆ సమాచారం మన దగ్గరికి వచ్చింది. వీరు కాపు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో అంబటి మురళీకృష్ణ గారితో మనకు సంబంధించిన టీం కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాపు గ్రామాలన్నీ కూడా నా తరఫునే ఉన్నాయి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుల్లో అధిక భాగం నాకు వ్యక్తిగతంగా తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వారి సపోర్ట్ కూడా నాకే ఉందనేటటువంటిది నిర్భయంగా చెప్పారు. అదే రకంగా 1,66,000 మంది లబ్ధిదారుల్లో దాదాపుగా 1,20,000 ఓట్లు నేను సాధించగలుగుతాననేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ను కూడా వారు ఎక్స్ప్రెస్ చేశారు. కులాల సమీకరణలో కమ్మ సామాజిక వర్గంలో అధిక భాగం ధూళిపాళ నరేంద్ర గారికి వెళ్ళినా, కాపు సామాజిక వర్గం, బీసీలో అధిక భాగం, ఎస్సీ ఎస్టీల్లో దాదాపు 75-85% ధూళిపాళ అంబటి మురళీకృష్ణ గారికి మాత్రమే వచ్చేటటువంటి నేపథ్యంలో వారు వెలిబుచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ప్రకారం చూసిన అటు లబ్ధిదారుల్లో నాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాపుకు సంబంధించినటువంటి ఓట్స్ అన్నీ నా దగ్గరికే వస్తాయి. జనసేనకు సంబంధించిన నాయకుల్లో అధికం నా దగ్గరే ఉన్నారు. అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లోనూ కొద్దిగా ఉన్నటువంటి మైనారిటీ వర్గాల్లో కూడా వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అత్యంత విశ్వాసము, ఆదరణ కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో గెలుపు అనేటటువంటిది తప్పనిసరిగా నాదే అనేటటువంటిది చెప్పడమే కాకుండా సాంప్రదాయకంగా వచ్చేటటువంటివన్నీ కూడా మారినటువంటి నేపథ్యంలో ఎర్లియర్ సంబడి వారు ఒక గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన వారు, అదే రకంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇవన్నీ కూడా ఎక్కడా లేనటువంటి సందర్భంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన వల్ల అధికమైనటువంటి ఓట్లు మాకు పడే సందర్భంలో ఈసారి కూడా తప్పనిసరిగా అంబటి మురళీకృష్ణని గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి రిపోర్ట్ ఉన్నా వారి దగ్గర కూడా కాన్ఫిడెన్స్ ఉంది. చూద్దాం, ఇంకొక 15 రోజులు 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గ నేతగా, అదే రకంగా గడిచినటువంటి 12 నెలల కాలంలో ఇంతవరకు కూడా ధూళిపాళ నరేంద్ర చౌదరి ఏ రకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో చేసినటువంటి దాఖలాలు లేవని అంబటి మురళీకృష్ణ పదే చెప్పినటువంటి నేపథ్యంలో తను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రజలందరికీ చేరువైనటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా నా పక్కకే ఉన్నారనేటటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మరొక 2 నెలల్లో ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అవకాశం. సో గడిచినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గాలి ప్రకారమే గెలిచినా లేదా కిలారి రోసయ్య గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి బలంతో గెలిచిన ఈసారి కూడా అవే తనకు ఆయుధాలుగా మలుచుకునేటటువంటి అవకాశం ఉందని అంబటి మురళీకృష్ణ చెప్పడం అనేది ఏ మేరకు నిజమవుతుందో మనం కూడా చూద్దాం.